హాయ్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ. మనం లాస్ట్ ఎపిసోడ్స్లో కర్ణుడి జననం, పాండురాజు వివాహం, ధృతరాష్ట్రుడి వివాహం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ రాజకుటుంబానికి వారసులు ఎలా పుట్టారు అని మాట్లాడుకుందాం. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు లాంటి మహాశక్తివంతులైన రాజుల జననం ఎలా జరిగింది, ఈరోజు ఈ అద్భుతమైన కథను మనం తెలుసుకుందాం. ఈ కథలో శాపాలు, ఆశీర్వాదాలు, దేవతల వరాలు, శకునాల మర్మం అన్నీ ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పాండురాజు తను యుద్ధ వీరుడైన, రాజ్యాన్ని విజయవంతంగా పాలించిన వాడైన, శాపం వల్ల సంతానం కలిగించలేని స్థితిలోకి వచ్చాడు. అతను తన భార్యలైన కుంతి, మాద్రీలను ఆశీర్వాదంగా భావించాడు, కానీ తన శాపాన్ని నశించలేకపోయాడు. అయితే కుంతికి ఒక రహస్య వరం ఉంది. అది మనం ఇంతకుముందు లాస్ట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం. ఆమెకు దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం ఉంది. దీనివల్ల ఆమె ఎవరైనా దేవతల ఆశీస్సులతో పుత్రులను పొందవచ్చు. ముందు కుంతి యమధర్మరాజుని పిలిచింది. అప్పుడు యముడు ఆమెకు ఆశీర్వదించి ధర్మం, న్యాయం, గంభీరతతో కూడిన పుత్రుణ్ణి ప్రసాదించాడు. ఆ బాలుడే ధర్మరాజు. మహాభారత యుద్ధానికి ముందు కూడా అతడు సత్యాన్ని అనుసరించిన మహానుభావుడు. ధర్మరాజు తర్వాత కుంతి వాయుదేవుని ప్రార్థించింది. వాయుదేవుడు కుంతికి శక్తిమంతుడైన, అపర బలశాలితో కూడిన కుమారుడిని ప్రసాదించాడు. ఈ బలదండయాత్రుడు భీముడు. బాల్యంలోనే ఏనుగులా తిరుగాడే శక్తిని కలిగి ఉండేవాడు. చివరగా కుంతి ఇంద్రదేవుని ప్రార్థించింది. ఇంద్రుడు తన గొప్ప ఆయుధ జ్ఞానాన్ని ప్రసాదించగల ధీరుడిని ప్రసాదించడు. ఆ బాలుడే అర్జునుడు. భవిష్యత్తులో శ్రీకృష్ణుని మిత్రుడుగా, గాంధీవదారి వీరుడుగా చరిత్రలో నిలిచాడు. పాండురాజు ఇంకో భార్య అయిన మాద్రి కుంతి దగ్గర మంత్ర రహస్యాన్ని తెలుసుకొని అశ్విని దేవతలను ఆరాధించింది. అప్పుడు ఆమెకు నకుల సహదేవులు పుట్టారు. వీరిద్దరూ రూపవంతులు, అద్భుతమైన యోధులు, అశ్వశిక్షణలో నిపుణులు. ఇలా పాండురాజుకు 5గురు మహానుభావులు పుట్టారు. వారే పాండవులు. ఇప్పుడు మనం ధృతరాష్ట్రుడు, గాంధారి సంతానం కథలోకి వెళ్దాం. ఈ కథ మరింత ఆశ్చర్యకరం. గాంధారి మహాశక్తివంతురాలు. ఆమె ఎప్పుడు ధృతరాష్ట్రునికి అండగా నిలిచేది. కానీ ఆమె కంటే ముందే కుంతికి పుత్రుడు జన్మించాడని తెలుసుకొని మనసులో బాధపడింది. గాంధారి కూడా గర్భవతి అయ్యింది. కానీ ఏళ్ల తరబడి పుట్టలేదు. మొత్తం 2.5 ఏళ్లకు పైగా గర్భం దాల్చిన తర్వాత ఒకరోజు ఆమె గర్భం నుండి ఒక ఘోరమైన మాంసపు ముద్ద బయటకు వచ్చింది. ఇది చూసి అందరూ భయపడిపోయారు. అప్పుడు ధృతరాష్ట్రుడు వేదవ్యులను పిలిచి, ఏందయ్యా ఇది అని అడుగుతాడు. అప్పుడు వేదవ్యులు వచ్చి గాంధారి గర్భం నుండి బయటకు వచ్చిన మాంసపు ముద్దను 100 ముక్కలుగా విభజించారు. వాటిని ఆయుర్వేద పద్ధతుల్లో 100 కుండలలో ఉంచి సంరక్షించారు. కొన్ని నెలల తర్వాత మొదటి కుండలోని బాలుడు బయటికి వచ్చాడు. ఆ బాలుడే దుర్యోధనుడు. ఆ సమయంలో ఆకాశంలో విపరీతమైన శకునాలు కనిపించాయి. జంతువులు భయంతో అరవడం, వాయువులు గట్టిగా వీయడం మొదలైంది. జ్యోతిష్కులు ధృతరాష్ట్రునికి చెప్పిన మాట, ఈ బాలుడు భవిష్యత్తులో మహాయుద్ధాన్ని తెస్తాడు. అతడి వల్ల రాజ్యానికి నాశనం తప్పదు అని హెచ్చరికలను చేస్తారు. అయితే ధృతరాష్ట్రుడు తన మొదటి కొడుకు పట్ల ఎంతో ప్రేమతో ఆ హెచ్చరికలను పట్టించుకోలేదు. ఆ తర్వాత దుశ్శాసనుడు, దుశ్శల, మిగిలిన 98 మంది కౌరవులు జన్మించారు.